నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ చౌర్య పాఠం తెలుగు మూవీ రివ్యూ యాక్టెడ్ బై ఇంద్రారామ్, పాయల్ రాధాకృష్ణ, రాజీవ్ కనకాల అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఈ మూవీ ఈరోజే అమెజాన్ ప్రైమ్లోకి వచ్చింది. అప్పుడెప్పుడో 25th ఏప్రిల్ 20 days బ్యాకే 25th ఏప్రిల్ థియేటర్లో రిలీజ్ అయ్యి 20 daysలోనే వచ్చేసింది అమెజాన్ ప్రైమ్లోకి. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని షోలోకి వెళ్ళే లోపు సింగిల్ మూవీ రివ్యూ, శుభం మూవీ రివ్యూ, కలియుగం మూవీ రివ్యూ, బ్లైండ్ స్పాట్ మూవీ రివ్యూ ఈరోజే అప్లోడ్ చేశాను. హెల్త్ బాగాలేదు, అందుకే రివ్యూస్ లేట్గా అప్లోడ్ చేశాను. రివ్యూస్ లేట్గా ఇచ్చినా జెన్యున్గా ఇచ్చాను అనిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, నాకు ఎలా అనిపించింది సినిమా, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగు ఇస్తాను కాబట్టి చివరి వరకు చూడండి నా వీడియో. ఇంకా స్టోరీ ప్లాట్ వచ్చేసి హీరో ఒక వేరే ఊరికి వెళ్ళి సినిమా తీయాలనుకుంటాడు. ఆ సినిమా తీయడం కోసం వేరే ఒక ఊరు ఎంచుకుని అక్కడ బ్యాంక్ రాబరీ చేద్దాం అనుకుంటాడు. ఇంతకీ బ్యాంక్ రాబరీ చేసాడా లేదా, సినిమా తీసాడా లేదా అనేది మిగతా స్టోరీ ప్లాట్. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే త్రినాథరావు నక్కిన ప్రొడక్షన్లో తీశారు. ఇది ప్రొడక్షన్ వాల్యూస్తో ప్రొడక్షన్ కంపెనీ త్రినాథరావు నక్కినది. ఎవరైనా అనుకుంటున్నారండి, ధమాకా మూవీ డైరెక్టర్ వాళ్ళకి ప్రొడక్షన్ ఉంది. ఆ ప్రొడక్షన్లో వచ్చింది ఈ సినిమా. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా నాకైతే జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ అని అయితే అనిపించింది. ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి యాక్టర్స్ పెర్ఫార్మెన్స్. ఎంతమంది అయితే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ బాగా చేశారు యాక్టింగ్. ముఖ్యంగా హీరో అయితే చాలా తెలివిగా ఆలోచించే విధానం కూడా బాగుంది. ఇంకా మ్యూజిక్ వచ్చేసి కొన్ని చోట్ల బాగానే ఉంది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ త్రినాథరావు నక్కిన గారి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. కరెక్ట్ బడ్జెట్కి తగ్గట్టుగానే ఉన్నాయి. ఇంకా వచ్చేసి సినిమా కామెడీ థ్రిల్లర్ జోనర్. ఇది కామెడీ మరీ గుక్కపెట్టి నవ్వే రేంజ్లో అయితే లేదు, కానీ చిరునవ్వు అయినా చిందించేలాగైతే ఉంది అని అయితే చెప్పచ్చు. థ్రిల్లింగ్ కూడా పర్లేదు, మరీ బ్లాక్ బస్టర్ థ్రిల్లింగ్ కాదు, జస్ట్ ఓకే థ్రిల్లర్, జస్ట్ ఓకే కామెడీ, వన్ టైం వాచబుల్ ఇందాక చెప్పినట్టు. ఇంకా అంతేనండి. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమా మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంది, కానీ కొన్ని చోట్ల బాగాలేదు. ఫస్ట్ 30-35 minutes చాలా బోరింగ్గా అనిపించింది. ఆ తర్వాత నుంచి కొద్దిగా సెటరేట్ అయిందనే ఫీలింగ్ అయితే అనిపించింది. 2 hours రన్ టైం అయినా సరే ఫస్ట్ 35 minutes బోర్ కొట్టినట్టు అనిపించింది. సినిమా చాలా స్లోగా ఉంటుంది, ప్రిడిక్ట్ చేసేలాగా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుద్దో కొద్దిగా గెస్ చేస్తాం, అదే జరుగుద్ది. కొన్ని చోట్ల జరగలేదు, కానీ కొన్ని చోట్ల మాత్రం నెక్స్ట్ ఏమనుకుంటామో అదే జరిగింది. కొన్ని చోట్ల అయితే అదొకటి బిగ్గెస్ట్ నెగిటివ్. రొటీన్ స్టోరీయే. అది నా ఫీలింగ్. ఈ సినిమా ఎంతమంది చూశారు, థియేటర్లో చూసారో ఓటీటీలో చూసారో, చూస్తే మీకు ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా రేటింగ్ మర్చిపోయాను, సారీ. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి వచ్చేసి రేటింగ్ 4 out of 5 అయితే వచ్చి అనిపించింది, అంతేనండి. ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై.